పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా జరుగుతున్న దావోస్ పర్యటనలో గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రానున్న సంవత్సరాల్లో 12,400 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు ఒప్పందం కుదిరింది. అదానీ గ్రీన్ ఎనర్జీ మీద 5,000 కోట్ల పెట్టుబడికి ఎంఓయూ కుదిరింది. అదానీ కనెక్ట్ డేటా సెంటర్కు సంబంధించి మరో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. ₹1,400 కోట్ల పెట్టుబడితో అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ స్థాపనకు అంగీకారం కుదిరింది. అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ 1,000 కోట్ల పెట్టుబడితో డ్రోన్ సిస్టమ్, మిసైల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కొత్త విధానాలతో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉందన్నారు గౌతమ్ అదానీ. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడతామని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, అలాగే గౌతమ్ అదానీ పెట్టుబడులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ చెప్తారు. రాజేష్. నరేష్, మొత్తానికి తెలంగాణలో పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కూడా జరుగుతుంది. దాదాపు వారం రోజుల పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే పలువురు ప్రముఖులతో విదేశాల్లో భేటీ అవుతున్నారు. దానిలో భాగంగా తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ పర్యటనలో గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ రానున్నటువంటి సంవత్సరంలో 12,400 కోట్ల పెట్టుబడులను తెలంగాణలో తీసుకొచ్చేందుకు ఒక ఒప్పందం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా అదానీ గ్రీన్ ఎనర్జీ మీద 5,000 కోట్ల పెట్టుబడికి ఎంఓయూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరినట్లు తెలుస్తుంది. అదానీ కనెక్ట్ డేటా సెంటర్ పై కూడా మరో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణలో సంసిద్ధంగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డితో జరిగినటువంటి సమావేశంలో అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. 1,400 కోట్ల పెట్టుబడితో అంబుజా సిమెంట్, అదేవిధంగా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ స్థాపన కోసం కూడా ఇరువురి మధ్య అంగీకారం జరిగినట్టు తెలుస్తుంది. అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా 1,000 కోట్ల పెట్టుబడితో డ్రోన్ సిస్టమ్, మిసైల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీతో సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కొత్త పాలసీలతో భాగంగా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు భవిష్యత్తులో కొన్ని గైడ్ లైన్స్ తీర్చాల్సిన అవసరం ఉన్నట్లు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో అదేవిధంగా హైదరాబాద్ లో క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే విదేశాల సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో జరుగుతున్నటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా అదానితో జరిగినటువంటి ఒక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారీగా అదాని సంస్థకు సంబంధించిన గ్రూపులు కావచ్చు, అదానికి సంబంధించిన సంస్థలన్నీ కూడా తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. నరేష్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.